జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మనీ పరంగా మాత్రం సకాలంలో మీకు వచ్చే అవకాశం అనేది, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, చాలా బాగుంటుంది ఈ మాసం అనేది. లవర్స్కి మాత్రం మీకు చాలా చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే గనక మీకు పంచమంలోకి కుజుడు రాబోతున్నాడు. తులారాశిలో ఉన్నాడు అనమాట. విపరీతమైన ప్రేమ అంటూ ఉంటుంది అన్నమాట మీ పార్ట్నర్ మీద. సో లవర్స్కి లవ్ ప్రపోజ్ చేయండి. 13వ తారీఖు తర్వాత నుంచి మీ లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13వ తారీఖు వరకు మాత్రం జాగ్రత్తగా ఉండండి. 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం బాగుంటుంది లవర్స్కి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఈ మాసం అంతాను ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. 13వ తారీఖు నుంచి మాత్రం ఇంకా బాగుంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నారు. చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. మ్యారేజ్ పరంగా కూడాను చాలా బాగుంటుంది. 7వ స్థానం మీద గురుగారి దృష్టి ఉంది కాబట్టి మ్యారేజ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు మీకు. మ్యారేజ్ లైఫ్ అని కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకుంటే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయం. మీకు చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఇబ్బంది పడతారు. మీరు బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్స్పాండ్ చేసుకోండి మీ బిజినెస్ని. చాలా బాగుంటుంది ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు? కుజుడు శని 13వ తారీఖు వరకు ఘర్షణ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సూర్యుడు శని కుజుడు ముగ్గురు బద్ధశత్రువులు అనమాట శనికి. దీని మూలంగా ఇబ్బందులు ఉంటాయన్నమాట. స్ట్రెస్ అనేది అధికంగా ఎక్కువ ఉంటుంటుంది. నిద్ర పట్టకపోవటము, కెరియర్లో ప్రాబ్లమ్స్ రావటం మూలంగా ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.